విశాఖ జైల్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంటు తర్వాతన ఈ సైన్యంలో ఇదే మన నక్సలైట్ల కోసం గాలించేటటువంటి ప్రత్యేక విభాగం, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో క్రైమ్ డిపార్ట్మెంటు, ఇలాంటి వాళ్ళందరినీ ఒక 2 రోజుల పాటు ఆ జైలంతా తిప్పితే చాలా రహస్యాలు బయటకు వస్తాయేమో పూర్తి స్థాయిలో. ఎందుకంటే మొన్ననే ఏదైతే విశాఖ ఎంపీని వాళ్ళ కుటుంబాన్ని దారుణంగా అవమానించి దారుణంగా హింసించినటువంటి దుర్మార్గుడికి సంబంధించినటువంటి ఉదంతంలోని నిందితుడైనటువంటి హేమంత్ అనే రౌడీ షీటరు ప్లస్ రాజేష్ అనేవాడు, వాళ్ళిద్దరు బ్యారెక్ దగ్గరనే మొత్తం సెల్ ఫోన్లు 2 దొరకటం, ఛార్జరు పాయింట్ అవన్నీ దొరికినాయి. సిమ్ములు లేని సెల్ ఫోన్లు అక్కడ పాతిపెట్టారు. అసలు వాస్తవంగా మొన్ననే 30 మంది వార్డర్లు ట్రాన్స్ఫర్ అవ్వడం పెద్ద రచ్చ నడిచింది చూసాం. దానికి అసలు రీజన్ ఈ ఫోన్లు, ఈ కథే. బయట నుంచి ఎట్లా వెళ్తున్నాయి లోపలికి, ప్లస్ అనేక రకాలు వెళ్తున్నాయి అన్నటువంటిది, గంజాయి ఇట్లాంటివి కూడా వెళ్తున్నాయి. దాని తర్వాతన ఇప్పుడు మళ్ళీ ఇంకొక బ్యారెక్స్ దగ్గరన ఇంకొక సెల్ ఫోన్ దొరికింది. అంటే ఇప్పటికీ 3 సెల్ ఫోన్లు దొరికినాయి. దేంట్లో సిమ్ లేదు. అంటే అక్కడ సిమ్ములు అక్కడ ఉన్నటువంటి ఖైదీల దగ్గరను లేకపోతే వాళ్ళ సెల్ దగ్గరను ఎక్కడో పెట్టుకుంటున్నారు. కావాల్సినప్పుడు మాట్లాడేసి ఆ తర్వాత పక్కన పెట్టేస్తున్నారు. వాస్తవంగా అయితే కనుక ఇది ఇన్వెస్టిగేషన్ చాలా సులభం. సెల్ లొకేషన్, సెల్ టవర్, ఆ ఏరియా సెల్ టవర్కి సంబంధించినటువంటి వాళ్ళని అడిగితే ఏ ఫోన్లకు వెళ్ళినాయి జైలు దగ్గర నుంచి అన్నటువంటిది లెక్క తీస్తే అసలు కదంతా బయటపడిపోతుంది. అంటే జైలు కేంద్రంగా కార్యకలాపాలు నడుపుతున్నారు అసాంఘిక శక్తులు అనేటటువంటిది ఓ పెద్ద అనుమానం. దానికి ఇప్పుడు అధికారులు మార్చినటువంటి వేళ విషయం బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ప్రభుత్వం చొరవ తీసుకుంటే చాలా పెద్ద కుంభకోణం బయటకు వస్తుంది. మరి చొరవ తీసుకుంటారా, ఇక్కడితో క్లోజ్ చేస్తారా చూడాల్సి ఉంది.